వచనం. చాలు చాలు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలు చేయుదును, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను విడగొట్టెదను. ఏమంటాడు ఇక్కడ? ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, కోరేషు రాజు. ఎటువంటి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమింపబడ్డాడు. వాడు అన్యుడు. అయినప్పటికీ దేవుని యొక్క విలువ ఆ కోరేసు తెలుసు కనుక ఆ కోరేసు అంటాడు, నేను ఎందుకు పనికిరానటువంటి వాడు అన్యుడు, నాకు దేవుడు కరుణించి, ఏ దేవుడో తెలియదు, దేవుడు కరుణించి ఆయన నాకు ఒక పదవి ఇచ్చాడు, రాజ్య పదవి. ఇశ్రాయేలు ప్రజల మీద అధికారం ఇచ్చాడు. అటువంటి దేవుని నామమును బట్టి నేను దేవుని ప్రేమిస్తాను, దేవుని అనుకునే రీతిగా నేను చేస్తానని ఆయన అనుకున్నప్పటికల్లా ఈ కోరేసుతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటి? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. కానీ దేవుడు అంటాడు, కోరేషు నీవు క్రైస్తవుడు కాదు, నన్ను తెలిసిన వాడు కాదు, అయినప్పటికీ నీకు ఇచ్చిన పదవును బట్టి నన్ను గౌరవిస్తా గనక, నేను చెప్పిన రీతిగా నువ్వు నడుస్తున్నా గనక నీకు ముందుగా నడుస్తూ నేను అనేక రకాలుగా నీ మార్గాలు సరళం చేస్తాను, ఏది నీకు అడ్డుగా రాదు, ఎక్కడికైనా జయం అనేదే అని చెబుతున్నాడు. ఎందుకని? అదే అధ్యాయము 44:28. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చేవాడా అని చెప్పువాడు నేనే. కోరేష్ అంట ఇశ్రాయేలు ప్రజలు ఒక మందగా ఆయనకు అప్పచెప్పినప్పుడు రాజుకి దేవుడు ఆ మందనట మంచిగా కాస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మంచిగా కాస్తూ దేవుని చిత్తమేదో అది జరిగిస్తున్నాడట. అన్యుడైన క్రైస్తవుడే కాదు. చాలా మంది క్రైస్తవులు దేవుని చిత్తం తెలిసి కానీ నెరవేర్చరు, దేవుని ఇష్టం తెలిసి కానీ దేవుని ప్రక్కన పెట్టి పడిపాటు పక్కన పెట్టి మన సొంత పనులే చూసుకుంటాం. ఇందాక అడుగుతూనే ఉంటుంది, నా ఇంట్లో పని ఎలా? దేవుడు వస్తాడు, వచ్చి ఇంట్లో మగ్గిపోతా, కిచెన్లో ఉండిపోతా, దేవుడు వస్తాడు. వంట వార్పులో ఉంటుంది అమ్మ, దేవుడు వచ్చాడు ప్రామాణ్య, నా పని తెలుసు కదా, కూర్చోడేనా. అకస్మాత్తుకు వస్తాడు. వచ్చేటప్పుడు ఆయన పిలిచినప్పుడు వస్తే రెడీ అయ్యా, నాకు కుదరదంటే కిచెన్లో వంట వార్పు ఉండిపోతుంది. ఇక్కడ కంట్లో అంట్లుతో బియ్యం ఇస్తూ తిరుగుతుంటూ అనుకుంటారు. కానీ ప్రభు చెప్పిన మాట అంటే, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన చిత్తము పట్టుకొని నడిచిన వారిగా ఉండాలా, ఆయన ఇష్టము చెప్పున చేసిన వారికి ఉండాలా. మన సంఘానికి చాలా మంది కొంతమంది ఆగిపోతున్నారు. వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు మీరు అన్నమా? పర్టికులర్గా గోశాల ప్రభు దగ్గర బండ కొద్దాల ప్రభావాలు ఎందుకు మానేస్తారు? వాళ్ళు పట్టిన సాతాన శక్తిని విడిపించి నీ మార్గంలో నడిపించు. ఒక ఆత్మ వెనక్కి తిరిగితే అది నీకు వేదన కాదా? పాస్గా పెట్టు, దేవుడిది, నాది కాదు, నీది కాదు అని మనము పళ్ళ కొద్ది ప్రార్థించాలా. ఇంట్లో పనులను నిద్రపోవడం తినటానికి దీనికి కాదు. ఆయన పనిలోకి వచ్చును నీవు నేను అందరూ కూడా ఆయన పనిలోకి వచ్చి ఆయన చిత్తం ఏంటంటే ఒక ఆత్మ నశించిపో దేవునికి ఇష్టము కాదు, ఒక ఆత్మ విడవబడడం దేవునికి సంతోషం కాదు, ఒక ఆత్మ చనిపోవడం దేవునికి ఉల్లాసం కాదు. అందరూ అంతటా మార్పు చెంది నేనున్న స్థలంలోకి రావాలని ఆయన ఆశ, ఆయన ఆశ పని, ఆయన చిత్తము, ఆయన పనులను కూడా మన మీద పెట్టాడు. పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? వారి కోసం, విడవబడుతున్న వారి కోసం ప్రార్థన. ప్రభా ఎందుకు ఆగుతున్నారు? సాతాన శక్తులే నాకు చూపించలేదు. చిన్న హవేల ఇంటి నిండా కూడా సాతాను ప్రేతాత్మ తిరుగుతున్నాయి, ఆత్మ నాకు చూపించలేదు. నేను ఇంటికి వెళ్ళినప్పటికల్లా ఆ ప్లాస్టిక్ స్టవ్, స్టీల్ గ్లాసు, ఈ చిన్న చిన్న వస్తువులు అని కూడా చిందరవందరగా ఉన్నాయి.
అన్ని పోగేయను అని నేనే వాటిని అన్ని పోగేస్తే కాల్చేస్తాను. అలాగే రిబకా ఇంటికి వెళ్ళినట్టు రిబకా ఇంట్లో కూడా అలాగే ప్రేతాత్మ తిరిగేస్తున్నాయి, ఆత్మలో నీడ. అక్కడ కూడా సామాన్లు కూడా చింతన ముందరగా ఉన్నాయి. ఆయన్ని కూడా పోగే అని చెప్పే కదా ఇంట్లో కాల్చేయమంటది, ఇంట్లో కాదు బయటకు వెళ్తాడు. తెలియదు సాతాను శక్తులు దేవుడు నడవాలని అనుకున్నప్పుడు ఒక బలహీనపరిచే సాతానుగాడే, ఒక మనిషిని రాకుండా ఆపేది సాతానుగాడే. వాళ్ళు కాదు, పాస్టర్ కాదు, మీరు కాదు, వారందరూ కూడా రావాలంటే